అందుకని నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో లేట్ చేయకుండా ఇవాళ తెల్లవారుజామున ఈ కారుమూరు వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈయన నోటి దుల వల్ల పోలీసులు అరెస్ట్ చేస్తారు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన నోటి దుల తగ్గించుకోవాలా, వైసీపీ పార్టీ అధికారంలోకి వెళ్ళిపోయాక కూడా ఈయన నోటి దుల తగ్గించుకోవాలా. రీసెంట్గా వెంకటేశ్వర స్వామి పరకామణికి సంబంధించిన డబ్బులు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు దొబ్బేశారు అని చెప్పి మన అందరికీ తెలిసిన ముచ్చటనే. ఆ కేసును విచారిస్తున్న పోలీస్ సతీష్ కుమార్ అనే వ్యక్తి రీసెంట్గా చనిపోతే ఈ వెంకటరెడ్డి ఏమని మాట్లాడుతా ఉన్నాడు? కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళే చంపేశారు, ఈ కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు హత్యా రాజకీయాలు చేస్తా ఉన్నాడు గిట్లని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కేసు బయటికి వెళ్ళాలా, సతీష్ కుమార్ అనే ఒక పోలీస్ అధికారిని ఎవరు చంపారో బయటికి రాలా. కాకముందే ఈ వెంకటరెడ్డి, శ్యామల వీళ్ళందరూ సోషల్ మీడియా ముందుకు వచ్చేసరి కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళే చంపేశారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వెంకటరెడ్డి ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా మాటలు మాట్లాడాడు. ఒకసారి మీ అందరికీ ఆ మాటలు ఒకసారి వినిపిస్తాను, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వెంకటరెడ్డి ఎట్లా అంటాడో, ఈ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడము కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? ఒక్కసారి మీరు అందరూ గట్టి కామెంట్ చేయాలి. ఒకసారి మనం అందరం చూద్దాం ఈ వెంకటరెడ్డి ఏ విధంగా మాట్లాడిండో. ఈ వెంకటరెడ్డి రీసెంట్గా జరిగిన కర్నూలు విషయం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడండి. కర్నూలు జిల్లాలో 19 మంది బస్సులో సజీవ దహనం అనేది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యది. విడిగా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు, ఈ కల్తీ మద్యమే ఈ 19 మంది చావులకి కారణం. ఆ బస్సులకి వెళ్ళి ఈయన కూడా జస్ట్ మిస్ లో మిస్ అయ్యాడు అనుకుంటా. ఆ బస్సులో ఈయన కూడా ఉన్నాడు, కాకపోతే జస్ట్ మిస్ లో మిస్ అవ్వడం వల్ల ఈయన బతికిపోయాడు. లేకపోతే ఆ బస్సులో కూడా ఈయన కూడా చనిపోతున్నాయి. దగ్గరుండి చూసినట్టు, ఏదో నువ్వే యాక్సిడెంట్ చేసినట్టు. ఏందండి వెంకటరెడ్డి మాట్లాడటము? బెల్ట్ షాపులు ఉండడం వల్ల చనిపోయారు గిట్ట అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వెంకటరెడ్డి గారు కొంచెం బ్రెయిన్ వాడండి. బస్ యాక్సిడెంట్ 3 o'clockకి జరిగితే ఆ టైంలో కూడా వైన్స్లు కానీ బార్ షాపులు కానీ రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వైసీపీ పార్టీ వాళ్ళు నాకు ఒక చిన్న వీడియో పంపించండి, దాని గురించి నేనే మాట్లాడతాను. అరే సిగ్గుండి మాట్లాడాలా? వాళ్ళు 8 o'clockకి వైన్ షాప్కి వెళ్ళడం మనం అందరం చూసాము. సో ఆ మత్తు పొద్దుగాల వరకు ఉంటుంది. సో ఆ మత్తులో జరిగిన యాక్సిడెంట్ ఇది మనం అందరం మాట్లాడుకోవాల్సింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన యాక్సిడెంట్. నువ్వైతే కూటమి పార్టీ వల్లనే జరిగింది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇట్లా మాట్లాడే వాళ్ళని ఏమనాలో మీరే చెప్పాలా, మరి దేన్ని తీసుకుని కొట్టాలో కూడా మీరే చెప్పాలా. అరే వాస్తవాలు మాట్లాడంటారా గిట్లని చెప్పంటే వీళ్ళందరూ అవాస్తవాలే మాట్లాడుతారు. మళ్ళీ ఈ వెంకటరెడ్డి మాట్లాడే మాటలు, ఆ సాక్షి ఛానల్లో మాట్లాడే మాటలు చూసే జనాలు కూడా అరే వాస్తవమేరా, ఈ వెంకటరెడ్డి మాట్లాడే మాటలు నిజం అనుకుంటా ఉన్నారు పాపం వాళ్ళందరూ. ఈయన ఏం మాట్లాడుతాం చూడండి మీరు. ఇద్దరు స్నేహితులు గురువారం రాత్రి కర్నూలులో భోజనాలు చేశారంట. మద్యం దాకా భోజనాలే చేశారంట. ఈ బ్రోకర్ పత్రిక రాసినటువంటి వార్త. నిజంగా ఈ వెంకటరెడ్డికి కళ్ళు కూడా కనిపిస్తలేవు, బ్రెయిన్ తో పాటు కళ్ళు కూడా కనిపిస్తలేవు. వెంకటరెడ్డి గారు సరిగా ఇప్పుడు మీరంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారు, సరే ఎవరైనా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడికి వెళ్ళి చూపించండి. 8 o'clockకి ఆ ఇద్దరు వ్యక్తులు వైన్ షాప్లోకి వెళ్ళి మందు బాటిల్లో తీసుకోవడం మనం అందరం చూసినాము. కానీ దాని గురించి మాట్లాడ్డు ఈయనకి బ్రెయిన్ ఉందా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా గింతేనో అర్థమవుతలేదు. ఏంటండి ఇక్కడ జరిగిన మాట ఒకటి, మీరు మాట్లాడే మాట ఒకటి. అరే కూటమికి ఆ బస్సు యాక్సిడెంట్కి ఏంటండి సంబంధము? ఈడ హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరింది, ఆడికో బెంగళూరు పోతా ఉంది. మధ్యలో ఆంధ్రాలో రోడ్ యాక్సిడెంట్ జరిగితే దానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వెంకటరెడ్డి గారు మీకు రోజు రోజుకి బ్రెయిన్ అనేది తగ్గిపోతూ ఉంది. ఎర్రగడ్డ హాస్పిటల్ పక్కనే ఉంది. మీరు ఎట్లనో హైదరాబాద్లో ఉంటా ఉన్నారు, మళ్ళీ మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు గారు అధికారంలో ఉండేది ఆంధ్రాలో అయితే హైదరాబాద్లో ఎందుకు ఉంటా ఉన్నాడు? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నది పిఠాపురంలో అయితే హైదరాబాద్లో ఎందుకు ఉంటా ఉన్నాడు గిట్లని చెప్పి ఈ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ వెంకటరెడ్డి సాక్షిలో డిబేట్లు ఇస్తా హైదరాబాద్లో ఉంటా ఆంధ్ర గురించి మాట్లాడే ఈ వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు. ఏందండి మీకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయమా? సరే ఏదో పని మీద హైదరాబాద్ వచ్చుంటారు, నువ్వు కూడా గట్లనే ఉన్నావు కదా. పొదలెమ్మటి, చెట్లమ్మటి, వాటెమ్మటి, వీటమ్మటి వీడియో తీసుకుంటా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు. సరే నువ్వు మాట్లాడే మాటలైనా ఒక్కటైనా వాస్తవాలు ఉన్నాయా? ఒక్కటంటే ఒక్కటే. సరే ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. జనసేన పార్టీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు, మామూలు కాదు కుక్కల్ని కొట్టినట్టు కొట్టించుకుంటారు. సిగ్గుసారి ఉండదు. ఈ వెంకటరెడ్డిని కూడా ఇప్పుడు పోలీసులు కుక్కను కొట్టినట్టు కొడతా ఉన్నారంట. కుక్కను కొట్టినట్టు. అయ్యా నాకేం సంబంధం లేదు, జగన్ మాట్లాడమంటేనే మాట్లాడాను, ఆ సజ్జలో మాట్లాడమంటేనే మాట్లాడాను, నాకేం సంబంధం లేదు గిట్లని చెప్పి అరుస్తూ ఉన్నాడంట. మళ్ళీ బయటకు వచ్చేసరికి ఈ పోలీసుల వాళ్ళు నన్ను అక్రమంగా కొట్టారు కాబట్టి, బలవంతం చేశారు కాబట్టి ఇవన్నీ మాటలు మాట్లాడాను గిట్ల కూడా చెప్పొచ్చు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. అరే ఏంట్రా బాబు, ఏమైనా ఛానల్లో నిజాలు మాట్లాడతానేమో ఆ ఛానల్ బ్రోకర్ ఛానల్ గిట్లని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. మరి ఈ సాక్షి ఛానల్ని ఏమంటారో చెప్పండి. దాని నోటితో నేను చెప్పను, మరి మీరేమంటారో మీరే చెప్పాలా. సరే మీ సాక్షి ఛానల్లో ఏ ఒక్క రోజైనా నిజం మాట్లాడిరా? అరే మొన్న వివేకానంద గారి హత్యను కూడా
చంద్రబాబు గారి హత్య చేపించారు, చంద్రబాబు హస్తం ఉంది గిట్ల అని చెప్పి మీ సాక్షి ఛానల్లో మాట్లాడారు. మరి దీనికి ఏమంటారు చెప్పండి? మీ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి గారే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేసి వివేకానంద గారు హార్ట్ అటాక్తో చనిపోయారు గిట్లని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్పమన్నారు. మరి దాని తర్వాత వివేకానంద గారు ఎట్లా చంపారు గిట్లని చెప్పి తెలుసుకుంటే గొడ్డలి పోటుతో చంపారు గిట్లని చెప్పి మీ సాక్షి ఛానల్లోనే. అరే ఒకటే ఛానల్ 2 న్యూస్ ఆడైనా వస్తా. మరి మీ ఛానల్ని ఏమంటారో ఒకసారి గట్టి కామెంట్ చేయండి. ఇటు మీరు వినండి. అదే ఎవరన్నా ఈ జనసేన వాళ్ళని ప్రశ్నిస్తే, అది సుగాలి ప్రీతి తల్లి గారు అనుకోండి, ఆ ప్రశ్నించింది అనుకోండి, ఆమె లేపేస్తామని చెప్పి డైరెక్ట్ గా వార్నింగ్లు ఇస్తారు. అయ్య బాబోయ్, వెంకటరెడ్డి గారు మీకు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు మీకు ఇవ్వాల గుర్తుకొచ్చిందా? 2019 నుంచి 2024 వరకు గడ్డి ఎవరిది బీకనికి పోయారండి? ఏ చీల గడ్డి బీకనికి పోయారు మీరు? ఆ రోజు ఏ రోజు కనబడలేదా మీకు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు? ఏ రోజు కనబడలేదా? ఏంటండి వెంకటరెడ్డి గారికి ఇట్లా మాట్లాడతారు చెప్పండి? సరే, మీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ఏ విధంగా మాట్లాడిందో ఒక్కసారి మీకు గుర్తు రాలేదా? మరి ఆ రోజున ఎందుకమ్మా నువ్వు ఆడదానవై ఉండి గట్లా మాట్లాడుతున్నావు ఎందుకు గిట్లని చెప్పి మీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఛానళ్ళల్లో అంటే ఆమె మాట్లాడిన బూతులే మీ ఛానల్లో పడతాయిలే, అది పక్కన పెట్టేస్తే ఏ రోజైనా గట్లా మాట్లాడడం తప్పమ్మా గిట్లని చెప్పి ఏ రోజైనా అన్నారా వెంకటరెడ్డి గారు? సరే గారు అని చెప్పి అన్నం కూడా వేస్ట్ వీడికి. ఇవాళ ప్రశ్నించాడని చెప్పి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. సరే, మీ అందరికీ ఈ వెంకటరెడ్డి మాట్లాడడం మీ అందరికీ వినిపించినాం కదా. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడిండు, అధికారంలోకి వెళ్ళి పోయాక ఏ విధంగా మాట్లాడిండో మీ అందరికీ వినిపించిన. మీరు అందరూ చెప్పండి, ఈ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తా ఉన్నారు గిట్టని చెప్పి మాట్లాడతారు. ఇట్లాంటి వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టాలా? ఈయనేమంటా ఉన్నాడు, జన సైనికుల్ని టీడీపీ నాయకుల్ని కుక్కని కొట్టినట్టు కొట్టాలి గిట్టని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ జన సైనికులే టీడీపీ నాయకులే ఈ వెంకటరెడ్డిని కుక్కని కొట్టినట్టు కొట్టి మీడియా ముందుకు చూపించాలి గిట్టని చెప్పి చాలామంది కామెంట్లు చేశారు. ఒకసారి కొట్టమంటారా వెంకటరెడ్డి గారు పోలీసు వాళ్ళకి? ఆ పోలీసు వాళ్ళని కూడా ఆయన గట్టిగానే మాట్లాడిండే. పోలీసుల గురించి తప్పుగా మాట్లాడుతూ గవర్నమెంట్ని కించపరుస్తూ ఏంటండి ఏమొస్తుంది? సరే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చి 4 బిస్కెట్లు గట్టిగా వస్తాయి. దాని తర్వాత సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీతో పాటు చూడనికి పోయి వస్తాడా మిమ్మల్ని? సరే, మిమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకోలేరు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తారా? అది మా పార్టీకి సంబంధించిన వాడే. ఎందుకు అరెస్ట్ చేశారు గిట్లని చెప్పి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని అడగడానికి రారు. ఎందుకంటే మీ పార్టీలో ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నంతసేపు గట్టిగా మాట్లాడుతుంది, దాని తర్వాత అందరూ సపోర్ట్ చేయకుండా ఉంటారు. నువ్వు కూడా కుక్క లెక్క మాట్లాడుతా ఉన్నావు. ఎంతగానో పైసలు ఇచ్చిరో తెలియదు. ఏం బతుకులయ్యా మీది? అలాగా అన్న పార్టీ దగ్గరికి వెళ్ళి సంకనెక్కుతారు. ఎవరన్నా నీతిగా నిజాయితీగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు. సరే, మీరు అందరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఈ వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు వాస్తవాలా అవాస్తవాలా? ఒక్కటి చెప్తా నేను గట్టిగా, ఈ వెంకటరెడ్డి కావచ్చు, ఈ సాక్షి ఛానల్ కావచ్చు, ఆ ఛానల్లో ఏదైతే మాట్లాడతారో అది చూసిన జనాలు నిజాలే అనుకుని మాట్లాడుతూ ఉన్నారు, అది నిజాలే అనుకుంటారు. అరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అబద్ధాలే, మన అందరికి తెలిసిన ముచ్చటనేది. కానీ ఆ సాక్షి ఛానల్లోకి వెళ్ళి బయటికి పోయిందనుకో, అది జగన్మోహన్ రెడ్డి పాపం బాధపడతా ఉన్నాడు కదా, అది నిజంగానే బాధపడతా ఉన్నాడు. అరే పాపం ఏ తప్పు లేదు, ఆయనని అనవసరంగా ఓడిచ్చారు గిట్టని చెప్పి అనుకుంటా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర నుంచి మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇట్లాంటి వదిలేయండి, మీరు పార్టీలోకి వెళ్ళి పీకేయండి. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒక్క ఓటు కూడా రాదు మీకు, ఉన్న ఓటే పీకేస్తుంది, ఒక్క ఓటే పోతుంది మీకు. ఇట్లాంటి వాళ్ళని పార్టీలోకి వెళ్ళి తొందరగా పీకేసి 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే మీరు ప్రతిపక్షంలో మాట్లాడారో అదే విధంగా ఇప్పుడు కూడా బయటకు వచ్చి గట్లనే మాట్లాడితే మీకున్న 11 సీట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి అవసరమే లేదు, ఇట్లాంటి వాళ్ళు అవసరమే లేదు. ఆర్కే రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళందరూ మీరు వెనకాల నుండి సపోర్ట్ చేసిన వాళ్ళే. వీళ్ళు బయటకు వచ్చి బూతులు మాట్లాడతారు, దాని తర్వాత మీరే కలిసి మాట్లాడుకుంటారు. సో ఈ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఒకసారి మీరు అందరూ గట్టి కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ.